ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54:17 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, 2 నెలల్లో నీ భద్రతలో, నీ కాపుదలలో మమ్మల్ని కాపాడి ఈ 3వ నెలలో ప్రవేశింపచేశావు. మొదటి నెల, 3వ నెల మొదటి దినమున తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నావు. ఈ నెల అంతా నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఆటంకములన్నింటిని కొట్టివేసి జయమునిచ్చి నీ కృపలో నడిపించమని, ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా, నీ కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. ఈ పునరుద్ధాన దినమందు, మొదటి పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను నాయన నీ చేతులు ఎత్తుపట్టుకుని కాపాడండి, ఆరోగ్యాలతో నింపండి. తండ్రి, నీకు వందనాలు. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. నిత్యమైన నీ కృపనుంచండి. నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రతలో నీ బిడ్డలందరిని ఉంచమని మేలుతో మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.